హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జనరల్ పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ బ్యాటిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్ ఫస్ట్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ బిట్వీన్ ఆప్షన్ ఏ సిరాజుద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ బి మహారాణా ప్రతాప్ అండ్ మొఘల్ కింగ్ అక్బర్, ఆప్షన్ సి ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ బ్రిటిష్ ఫోర్సెస్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్. నో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటే ప్లాసీ ఆర్ పలాష్ అనేది వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న టౌన్. ఈ ఈ పలాష్ని ఇంగ్లీష్లో ప్లాసీ అనేవారు. అక్కడ యుద్ధం జరిగింది కాబట్టి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే పేరు వచ్చింది. ఎవరెవరికి జరిగింది అంటే లేటర్ మొఘల్స్ అని సిరాజుద్దౌలా అనే అతను వెస్ట్ బెంగాల్ని రూల్ చేసేవాడు. అతనికి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి రాబర్ట్ క్లైవ్, వీళ్ళిద్దరికీ జరిగిన యుద్ధం ఇది. మొఘల్స్లో 6 గ్రేట్ మొఘల్స్ అని ఉన్నారు. అంటే బాబర్ నుంచి బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, వీళ్ళని 6 గ్రేట్ మొఘల్స్ అంటారు. తర్వాత వచ్చిన వాళ్ళు లేటర్ మొఘల్స్ అంటారు. వీళ్ళంతా కమాండింగ్ పవర్ఫుల్గా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఇండియాని ఒక్కొక్క ప్లేస్గా డివైడ్ చేసుకొని రూల్ చేసేవారు. అలా వెస్ట్ బెంగాల్ని రూల్ చేసేవాడు సిరాజుద్దౌలా. ఇతనికి ఈస్ట్ ఇండియా కంపెనీకి గొడవ జరిగి యుద్ధం జరిగింది. దాన్ని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటారు. ఇది 1757లో జరిగింది. ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ గెలిచాడు, సిరాజుద్దౌలా ఓడిపోయాడు. దిస్ ఇస్ ఎ వాటర్ షెడ్ మూమెంట్ అంటారు. వాటర్ షెడ్ మూమెంట్ అంటే చరిత్రలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అని. ఎందుకు అంటే అప్పటి వరకు వర్తకం చేసుకునే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధం తర్వాత మెల్లమెల్లగా టెరిటరీస్ని రూల్ చేయడం మొదలుపెట్టింది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ట్రేడ్ టు టెరిటరీ అనే లెసన్ దీని గురించి ఉంది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ బిట్వీన్ సిరాజుద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 2 మహారాణా ప్రతాప్ అండ్ మొఘల్ అక్బర్. వీళ్ళిద్దరికీ జరిగిన యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ హల్దీగడి అంటారు. ఇది 1576లో జరిగింది. హల్దీఘట్ అనేది రాజస్థాన్లో ఆరావళి ప్రాంతంలో ఉన్న ఒక ఏరియా. ఇక్కడ విచిత్రం ఏంటంటే మహారాణా ప్రతాప్ మీద యుద్ధానికి మొఘల్ ఫోర్సెస్ వెళ్ళాయి అంటారు, కానీ అక్బర్ వెళ్ళలేదు. మాన్సింగ్, యాంబర్ని రూల్ చేసే మాన్సింగ్ అనే రాజ్పుత్ని, మేవర్ని రూల్ చేసే మహారాణా ప్రతాప్ అనే రాజ్పుత్ మీద యుద్ధానికి అక్బర్ పంపించాడు. ఈ యుద్ధంలో ఏమైందంటే అక్బర్ ఫోర్సెస్ గెలిచాయి, మహారాణా ప్రతాప్ తప్పించుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇది కంప్లీట్ విక్టరీ కాదు. తిరిగి మళ్ళీ మహారాణా ప్రతాప్ మళ్ళీ అక్బర్ ఫోర్సెస్ని అటాక్ చేయడం అన్నీ జరుగుతుంటాయి. బట్ ద బ్యాటిల్ ఆఫ్ హల్దీగడి ఎప్పుడు జరిగిందంటే 1576. ఎవరెవరికి జరిగిందంటే మహారాణా ప్రతాప్ అండ్ మొఘల్ అక్బర్. ద లాస్ట్ వన్ ఝాన్సీ లక్ష్మి అండ్ బ్రిటిష్ ఫోర్సెస్ అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అని డల్హౌసీ అని అతను ప్రవేశపెట్టాడు. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం తెలుగులో అంటారు. అంటే ఆ డాక్ట్రైన్ ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక రాజ్యంలో రాజుకి కొడుకు లేకపోతే, మేల్ హైర్ లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిషర్స్ తీసుకుంటామని అన్నారు. అయితే ఝాన్సీ రాజు కొడుకు లేకుండానే చనిపోయాడు. ఆ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. సో ఆమె ఈ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ని ఎదిరిస్తూ బ్రిటిష్ వాళ్ళకి తిరుగుబాటుగా ఫైట్ చేశారు. 1857 టైం అంటే మనకి సిపాయి తిరుగుబాటు టైంలో జరిగిన యుద్ధమే ఇదంతా. సో ఇది ఝాన్సీ లక్ష్మీబాయికి బ్రిటిష్ ఫోర్సెస్కి జరిగిన దానికి ఆ యుద్ధానికి పేరేమీ లేదు, కానీ జనరల్గా చెప్తారన్నమాట. ఎందుకు వచ్చింది అంటే అది బికాస్ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్. సో ఆన్సర్ ఈజ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇస్ బిట్వీన్ సిరాజుద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.